ఉమ్మడి కృష్ణా జిల్లా నున్నలో బాల్య వివాహాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ అడ్డుకుంది. కొనుకొల్లుకు చెందిన బాలికకు వివాహం చేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. స్థానికంగా బాలిక 6వ తరగతి చదువుతుంది. శాస్త్రాలు ఆచారాల పేరు చెప్పి బాలిక తండ్రి పెళ్లి చేయాలనుకున్నాడు. వడాలి గ్రామానికి చెందిన సాయి శర్మతో ఇవాళ వివాహం చేయాలని నిశ్చయించారు. సమాచారం తెలుసుకున్న ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ పోలీసులతో కలిసి మెరుపుదాడి చేసింది. బాలిక తండ్రి, పెళ్లి కొడుకు, అతడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నున్న పిఎస్కు వారిని తరలించారు. బాలికను కృష్ణలంకలోని ప్రజ్వల హోమ్ కేర్కు తరలించారు. బాలిక జీవితాన్ని కాపాడిన ప్రైమ్ నైన్ టీంకు పోలీసులు అభినందనలు తెలిపారు. చెప్పు. హలో సార్, చెప్పు. హలో ఉమ్మడి కృష్ణా జిల్లా నున్నలో బాల్య వివాహాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ అడ్డుకుంది. కొనుకొల్లుకు చెందిన బాలికకు వివాహం చేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. స్థానికంగా బాలిక 6వ తరగతి చదువుతుంది. శాస్త్రాలు ఆచారాల పేరు చెప్పి బాలిక తండ్రి పెళ్లి చేయాలనుకున్నాడు. వడాలి గ్రామానికి చెందిన సాయి శర్మతో ఇవాళ వివాహం చేయాలని నిర్ణయించారు. సమాచారం తెలుసుకున్న ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ పోలీసులతో కలిసి మెరుపుదాడి చేసింది. బాలిక తండ్రి, పెళ్లి కొడుకు, అతడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నున్న పోలీస్ స్టేషన్కు తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ రవి, మొత్తానికి ఏదైతే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నున్న గ్రామంలో ఏదైతే శాస్త్రాలు ఆచారాల పేరుతో జరుగుతున్నటువంటి ఒక బాల్య వివాహాన్ని ప్రధానంగా ప్రైమ్ నైన్ అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే కైకలూరు నియోజకవర్గం కానుకొల్లు గ్రామానికి చెందినటువంటి బాలాజీ శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణ వ్యక్తి ప్రత్యేకంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి బాల్య వివాహాన్ని చేయాలని తన కూతురికి ఇష్టాన్ని లేకుండా ఒక వివాహాన్ని నిశ్చయించాడు. అయితే శాస్త్రాలు ఆచారాల పేరుతో ప్రధానంగా ఈ బాల్య వివాహానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే బాలిక మైనర్ గా ఉండటం, అదేవిధంగా 6వ తరగతి బాలిక చదువుతున్నట్లు కూడా వివరాలు తెలుస్తోంది. బాలిక 6వ తరగతితో పాటు 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపే బాలిక వయసు ఉండడంతో ఇది పూర్తిగా బాల్య వివాహానికి సంబంధించి అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రైమ్ నైన్ కు సమాచారం అందగానే పోలీసులు నున్న పిఎస్ పరిధిలో ఈ వివాహం జరుగుతున్నట్లుగా కూడా ప్రైమ్ నైన్ కు సమాచారం అందింది. వెంటనే చిన్నకంచి ప్రాంతంలో నున్నకు సమీపంలో ఉన్నటువంటి చిన్నకంచిలో ఈ యొక్క వివాహాన్ని చేయడం కోసం అక్కడ వేద పాఠశాల ఆశ్రయాన్నిగా వీరంతా కూడా ఎంచుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఈ బాలిక ఎటువంటికి ఇష్టం లేకుండానే ఈ యొక్క వివాహాన్ని అటు తల్లిదండ్రులు నిశ్చయించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పోలీసులతో కలిసి మెరుపుదాడి చేసినటువంటి ప్రైమ్ నైన్ కు ఉన్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలన్నీ కూడా విసిపోయేటువంటి నిజాలు ఒకసారిగా కూడా వెలుగులోకి వచ్చాయి. కేవలం అంటే 2 గంటల 45 నిమిషాలు అంటే 1 గంట సమయం ముందరగానే ఈ యొక్క సమాచారం అందడంతో వెంటనే ఆ బాలిక యొక్క జీవితాన్ని ప్రైమ్ నైన్ కాపాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో బాలికను తో పాటు బాలిక తండ్రి బాలాజీ శర్మను, అదేవిధంగా ఏదైతే పెళ్లి కుమారుడు దేవరకొండ సీతారామ మోహన్ తండ్రి ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన్ను, అదేవిధంగా పెళ్లి కుమారుడు సాయి శర్మతో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అందరినీ కలిసి నున్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు ముహూర్తంగా ఖరారు చేశారు. మరి ఈ నేపథ్యంలో వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ప్రైమ్ నైన్ అందరూ కలిసి ఆ బాలిక జీవితాన్ని కాపాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే నున్న పిఎస్ కు తరలించినటువంటి తర్వాత కృష్ణలంకలో ఉన్నటువంటి ప్రజ్వల హోమ్ కేర్ కు మైనర్ బాలికను తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి తల్లిదండ్రులకు సంబంధించి మైనర్ బాలికకు పెళ్లి చేయాలన్నందున
తల్లిదండ్రులపై రైట్ కూడా ప్రధానంగా రాజ్ కుమార్, అంటే ముఖ్యంగా ప్రైమ్ 9 ఎఫెక్ట్ తోటి అక్కడ పోలీసులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఏ విధంగా స్పందించారు అనుకోవచ్చు? ఫాస్ట్ గానే రియాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం, వెంటనే ప్రైమ్ 9 తో కలిసి అక్కడ ఉండేటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా అక్కడ పోలీసులు సెర్చ్ చేసినటువంటి తర్వాత ఒక ప్రాంతంలో వీరందరూ కూడా గోప్యంగా, అత్యంత గోప్యంగా ఈ వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ గోప్యంగా జరిగేటువంటి ఈ వివాహాన్ని ఒక్కసారిగా కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలో వాళ్ళు కూడా ఒక్కసారిగా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే ఇవాళ ఇంత నాగరికత చెందినటువంటి ఈ రోజుల్లో కూడా మరి ఇలాంటి బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే మరి ఏ విధంగా ఇంకా మూఢాచారాలని నమ్మటం, అదేవిధంగా శాస్త్రాలు ఆచారాల పేరు చెప్పి చిన్నపిల్లల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులకు ఇది ఒక గుణపాఠంగానే చూడాలి. ఖచ్చితంగా ఇటు తల్లిదండ్రుల పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అటు నున్న పోలీసులు మాత్రం వెంటనే, కానీ ఇక్కడ పూర్తిగా కూడా ఏదైతే ఐసిడిఐకి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారు కృష్ణా జిల్లా పరిధిలో పూర్తిగా కూడా ఏ మాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్నిసార్లు ప్రైమ్ 9 నుంచి వారికి సమాచారం అందించినప్పటికీ కూడా పూర్తిగా కూడా అటు ఎవరు కూడా ఇటు బాల్య వివాహానికి సంబంధించినటువంటి దాంట్లో అటు వాళ్ళెవరు కూడా రెస్పాండ్ అవ్వనటువంటి విషయం. అంటే పోలీసులు సత్వరమే చేరుకున్నారు కాబట్టి బాలిక జీవితాన్ని కాపాడాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసుల సహకారంతో ఇదంతా కూడా సాధ్యమైంది. మరి ఏదైతే ఇటు ఐసిడిఐకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అట టీడీకి గతంలో ఎన్నిసార్లు ఈ అంశం పైన ఫోన్ చేయాలని చూసినా కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. సమాజంలో ఎలాంటి మూఢాచారాలు జరిగినా, సమస్యలున్నా ప్రైమ్ 9 వెంటనే స్పందిస్తుంది. అందుకే సమస్య మీది, ఫోకస్ మాది అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. ఇక ఇలాంటి సమస్యలు మా దృష్టికి తీసుకురండి, చాలు వాటిని ఫోకస్ చేస్తాం, మూఢాచారాల పని పడతాం, అక్రమార్కులను వెంటాడతాం. ప్రైమ్ 9 నిజం, ఇదే మా యుద్ధం. హలో